Hello, 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 hi, my dear friends and colleagues. After so many days, I'm again reopened for this YouTube channel only because of we have to discuss about the topic is good documentation practices means GDP. సో మనం జీడిపి మీద చాలా రోజుల నుంచి నేను ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. ఇక్కడ నేను ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వాలి చెయ్యాలి అనుకుంటే అంటే మన కంపెనీ సోర్స్ దొరకట్లేదు ఫస్ట్. సో ఇప్పుడు ఒకరికి చెప్తున్నాను, లేదంటే ఒక ఇద్దరికి, లేదంటే ఒక 5 మందికి చెప్తున్నాను. సో మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొక 5 మెంబర్స్. సో ఇలా ప్రతి ఒక్కరి దగ్గరికి నేను వెళ్ళి ట్రైనింగ్ చెప్పాలి చెయ్యాలి అనుకుంటే కొంచెం క్లమ్జీ అనేది ఏర్పడుతుంది. సో అందుకనే నేను మళ్ళీ ఓకే, ఈ విధంగా కాదు, మన ఎంప్లాయీస్కి కొంచెం ఏదో ఒక రకంగా రీచ్ అవ్వాలి అని చెప్పేసి నేను ఒక ఆప్షన్ అనేది ఎంచుకున్నాను. సో అందుకని ఇంకా ఓకే, మళ్ళీ అనేది యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేద్దాం, ఏంటి అనేది ఓపెన్ చేసి ఇంకా జీడిపి దాని మీద ట్రైనింగ్ అనేది ఇస్తున్నాను. సో నేను ప్రతిదీ ఇన్ డెప్త్ డీటెయిల్గా అయితే వెళ్ళట్లేదు. మన కంపెనీకి ఎంత అయితే అవసరం అనేది ఉందో ఓన్లీ ఆ టాపిక్స్ మాత్రమే మనం మాట్లాడుకుందాం, నీడ్ఫుల్ మాత్రమే మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ జీడిపి గురించి మనం కొంత వివరంగా క్లుప్తంగా అనేది తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఎందుకు మనం అసలు అంత ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నాము జీడిపికి, గుడ్ డాక్యుమెంటేషన్ ప్రాక్టీసెస్కి? కెమికల్ ఇండస్ట్రీ అనుకున్న ఎగ్జాంపుల్గా, అంటే ఇప్పుడు సపోజ్ యాగ్రోఫైన్ కెమికల్ మంది అంటే ఇప్పుడు ఈ యాగ్రోఫైన్లో హెర్బిసైడ్స్ లేదా నాన్ హెర్బిసైడ్స్ ఈ రెండు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. వీటిని మనం కామన్గా ఏమనుకుంటాం, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. ఈ ప్రోడక్ట్ అనేది ఈదర్ కస్టమర్కి పంపించక ముందు లేదంటే కన్జ్యూమర్, ఇక్కడ కన్జ్యూమర్స్ అంటే ఎవరు, మనం యాక్చువల్గా ఈ పురుగుల మందులు కానీ ఇవి కానీ కొనుక్కునేది లేదంటే పర్చేస్ చేసేది ఓన్లీ రైతులు. సో రైతులు అంటే ఇక్కడ కన్జ్యూమర్స్ వస్తాం. వీళ్ళకి చేరక ముందు ఈ మన ప్రోడక్ట్ అనేది కస్టమర్కి లేదంటే కన్జ్యూమర్కి చేరక ముందు అసలు మన ప్రోడక్ట్ సరైన పద్ధతిలోనే తయారయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక ఎవిడెన్స్ అనేది కావాలి, ఒక ప్రూఫ్ అనేది కావాలి. ఇక్కడ ఆ ప్రూఫే డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అంటాం. సో ఇక్కడ జీడిపి అంత మెయిన్, అంత కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఇక్కడ రెగ్యులేటరీ అథారిటీస్ అంటే ఎవరు, కస్టమర్స్. ఇక్కడ కస్టమర్స్ మన దగ్గరకు వచ్చేసరికి మన కంపెనీలో మ్యాక్సిమం కస్టమర్స్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు ఆడిటర్స్ వచ్చి ఒక డాక్యుమెంట్ని చెక్ చేయాలంటే మనం అంత కాన్ఫిడెన్స్గా ఉండగలుగుతున్నామా? ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఎంఎస్డిఎస్ అనేది ఓపెన్ చేశారు, చాలా లిజబుల్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది. దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దాని యొక్క హజార్డస్ ఏంటి, ఎంప్లాయీస్కి చాలా రీచ్ అవుతుందా లేదా అని చెప్పేసి మొత్తం చాలా క్లియర్గా చూశారు. ఓకే, ఇక్కడ ఏంటి, సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది పాస్ అయిపోయింది ఎగ్జామ్లో. అలాగే వేర్ హౌస్ దగ్గరికి వెళ్ళారు ఆడిటర్స్, వేర్ హౌస్ దగ్గర కూడా అంతే. ఒక ప్రోడక్ట్ కస్టమర్కి చేరక ముందు అసలు వాళ్ళు ఏ విధంగా చెక్ చేస్తున్నారు, ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా వీళ్ళు అసలు క్లియర్గా ఫాలో అవుతున్నారా లేదా, ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా చెక్ చేశారు. ఆ చెక్ లిస్ట్లు అనేవి అంతా చాలా ప్రాపర్గా ఉంది. సిఓఏ ఓకే, సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్ బేస్ చేసుకునే అనాలిసిస్ అంతా అప్రూవల్ అయ్యింది క్యూసీ డిపార్ట్మెంట్ నుంచి. ఆ తర్వాత వేర్ హౌస్ చెక్ లిస్ట్లు అనేవి ఫుల్గా నింపారు. ప్రతిదీ డాక్యుమెంట్తో ఒక ఎవిడెన్స్ అనేది వచ్చేసింది ఆడిటర్స్కి. ఇక్కడ వేర్ హౌస్ డిపార్ట్మెంట్ కూడా సేఫే. అదే ఆడిటర్స్ ఇప్పుడు ఒక బ్లాక్లోకి వచ్చారు అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్, నేను జస్ట్ ఇమాజినేషనే చెప్తున్నా. బ్లాక్లోకి వచ్చారు, బ్లాక్లో పలానా ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఒక బ్యాచ్ ప్రొడక్షన్ రికార్డ్ అనేది రాస్తున్నారు, బీపీఆర్ అనేది రాస్తున్నారు. ఆ బీపీఆర్ పొరపాటుని పట్టుకున్నారు అంటే ఇక్కడ సేఫ్టీ డిపార్ట్మెంట్కి వేర్ హౌస్ డిపార్ట్మెంట్కి ఉండే కాన్ఫిడెన్స్ అనేది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఉంటుందా? నేను జస్ట్ క్వశ్చన్ వేస్తున్నాను అంతే. అంటే ఉంటుందా ఉండదా అనేది సెకండరీ. అక్కడ ఏంటంటే ఎందుకు మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం ఏంటి, ఆ ఫెయిల్ అవుతుంది మనం దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి. ప్రతి ఒక్క ఎంప్లాయీ జీడిపి మీద ఖచ్చితంగా ఒక అవేర్నెస్ వస్తే డెఫినెట్లీ మనం ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అందుకని ఒక డాక్యుమెంట్కి అంత ప్రాధాన్యత అనేది ఇచ్చేది. అదే ఇప్పుడు ఒక ఆడిటర్ ఏదైనా పాయింట్ ఇచ్చాడు అనుకుంటే డాక్యుమెంట్ మీద, డేటా ఇంటిగ్రిటీ అనేది చాలా చాలా కేర్ఫుల్గా తీసుకుంటారు. ఇక్కడ చాలా కంపెనీలు
తమ యొక్క స్టాండర్డ్స్ అనేవి ఫాలో అవ్వట్లేదు. త్వరగా బ్యాచ్లు వేసేయడం, త్వరగా ప్రొడక్టివిటీ ఎక్కువ రప్పించేయడం, ఈల్డ్ అనేది ఎక్కువగా రప్పించేయడం, మార్కెట్లోకి త్వరగా నా ప్రొడక్ట్ అనేది రిలీజ్ చేయడం, అంటే ఎక్కువగా పోటీ పడుతూ ఉంటాయి. సో ఈ పోటీ పడే క్రమంలో మేజర్గా కొన్ని కంపెనీలు కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఫాలో అవ్వట్లేదు, అది డాక్యుమెంటెడ్ పరంగా. సో మనం వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీస్ షల్ బీ మేడ్ విత్ బ్లూ ఇంక్ ఇన్ క్లియర్ అండ్ లిజిబుల్ హ్యాండ్ రైటింగ్. ఏ డాక్యుమెంట్ అయినా కానీ బ్లూ పెన్తో మాత్రమే రాయాలి. ఇక్కడ నేను కొన్ని డాక్యుమెంట్స్ అనేది రివ్యూ చేస్తున్నప్పుడు కొన్ని బ్లాక్ కలర్ పెన్తో రాయడం కానీ, లేదంటే ఇంకేదైనా జెల్ పెన్తో రాయడం కానీ ఈ విధంగా చేస్తున్నారు. సో అది మాత్రం చేయొద్దు. అంటే ఒక కంపెనీ ఒక స్టాండర్డ్ ఫాలో అవుతున్నప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయీ అదే ఫాలో అవ్వాలని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఖచ్చితంగా మనం బ్లూ బాల్ పెన్ పాయింట్ మాత్రమే యూజ్ చేయాలంటున్నారు. సో ఆల్వేస్ రికార్డ్ ద ఎంట్రీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ యాక్టివిటీ. ఇప్పుడు యాక్టివిటీ ఇప్పుడు పెర్ఫామ్ చేస్తున్నాం ఒక యాక్టివిటీ అనేది. సపోజ్ ఎగ్జాంపుల్గా బీపీఆర్ అనుకో, బ్యాచ్ ప్రొడక్షన్ రికార్డులో ఒక ఆపరేషన్ అనేది ఇప్పుడు పెర్ఫామ్ చేస్తున్నాము. ఇప్పుడు పెర్ఫామ్ చేసింది ఎప్పుడో షిఫ్ట్ హ్యాండ్ ఓవరింగ్ టైంలో వాటిల్లో ఈ ఆపరేషన్స్ అనేవి ఎప్పుడు ఫిల్ చేసేయడం కాదు. నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో ఒక యాక్టివిటీ అప్పుడే రాసేయాలి. ఆ ఫ్రమ్ టైం అయినా, టు టైం అయినా, లేదంటే టెంపరేచర్ నువ్వు ఇప్పుడు నోటీస్ చేసావు సెన్సార్లో, టెంపరేచర్ ట్రాన్స్మిటర్లో. సో నువ్వు అప్పుడే రిజల్ట్ అనేది నోట్ చేయాలి బీపీఆర్లో. అంతేకాదని చెప్పేసి అది ఎప్పుడో రాసుకుంటే నీకు గుర్తుండకపోవచ్చు. రాంగ్ ఎంట్రీ అనేది ఆటోమేటిక్గా సహజంగా వస్తాయి. నువ్వు ఎప్పుడో కూర్చొని రాస్తుంటే అది వితిన్ స్పెక్లో రాయకపోవచ్చు కూడా, చెప్పలేం కొన్ని సందర్భాలు. అందుకనే ఎప్పుడైతే ఒక యాక్టివిటీ పెర్ఫామ్ చేస్తామో అప్పుడే ఎంట్రీ కూడా అనేది చూడమంటున్నారు. ఆల్వేస్ రికార్డ్ ద డేట్ విత్ ది సిగ్నేచర్ ఇన్ జిఎంపీ రికార్డ్స్. ఈ జిఎంపీ రికార్డ్స్ ఏదర్ బీపీఆర్ అయినా కావచ్చు, ఎంఎస్డిఎస్లని కావచ్చు, ఏదైనా ఒక కంట్రోల్డ్ డాక్యుమెంట్లో ఖచ్చితంగా ఆ సైను, సిగ్నేచరు అలాంగ్ విత్ డేటు ఈ రెండు ఉండాలంటున్నారు. సో ఆ విధంగా చూసుకోండి. ప్లస్ అలాగే టైం వచ్చేసరికి నేను చాలా వాటికి కొన్ని రికార్డ్స్లో చూస్తున్నప్పుడు టైం అనేది 24 అవర్స్లో రాయట్లేదు. ఒక కంపెనీ అనేది 24 అవర్స్ ఫాలో అవుతుంది, జీడీపీ ప్రాక్టీసెస్ అది. సో నేను ఇప్పుడు సపోజు ఆఫ్టర్నూన్ అనుకుందాం, 1:45 అయింది. 1:45 మీరు ఏ విధంగా రాయాలి? యాక్చువల్గా 13:45 రాయాలి. కానీ నేను చూస్తున్నప్పుడు 01:45 మినిట్స్, 01 అనేది హవరు, 45 అనేది మినిట్స్. సో ఈ విధంగా రాస్తే అది నేను నైట్ది పగలు అవుతుంది కదా షిఫ్ట్లో, ఆ టైం అనేది నేను అజంప్షన్ చేసుకుంటానా, లేదంటే మధ్యాహ్నం టైం అనేది అజంప్షన్ చేసుకుంటానా? సో కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ ఉండకుండా ఉండడానికి వీళ్ళు 24 అవర్స్ టైం అనేది సెట్ చేశారు. సో ఆ విధంగానే. ప్లస్ అలాగే డేట్ వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళని ఇక్కడ నేను జడ్జ్ చేయలేను. డేట్ బాగానే రాస్తున్నారు, మంత్ బాగానే రాస్తున్నారు. డేట్ అనేది 2 డిజిట్స్ డీడీ ఫార్మేట్, అలాగే మంత్ కూడా 2 డిజిట్స్ ఎంఎం అనేది ఫార్మేట్. కానీ ఇయర్ వచ్చేసరికి వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు 2 డిజిట్సే రాస్తున్నారు. అదేంటి? యాక్చువల్గా మనకేంటి ఎస్ఓపిలో వై అనేది 4 ఉన్నాయి, అంటే 4 డిజిట్స్ అనేవి రాయాలి. కానీ ఇక్కడ ఏ విధంగా రాస్తున్నారు? ఇప్పుడు 2024 సంవత్సరం లేదంటే 2025 సంవత్సరం, 2025 అంటే ఏ విధంగా రాస్తారు? 2025 అని రాయాలి, కానీ 251 రాస్తున్నారు ఎందుకు? అదొకటి. అంటే ఎందుకు కొంతమంది అడుగుతున్నారు, ఎందుకు 2 డిజిట్సే ఎందుకు రాయకూడదు అనేది. ఇప్పుడు సపోజ్ అంటే కొంచెం బ్యాక్ వద్దాం, ఇప్పుడు ప్రజెంట్ 2025 సంవత్సరం కాబట్టి. అలా కాకుండా 2000 సంవత్సరం వద్దాం, 2000 అంటే 1999 తర్వాత 2000 అనే ఇయర్ ఉంటుంది కదా, 2000 సంవత్సరం. ఆ సంవత్సరంలోకి వస్తే దాన్ని మీరు 2 డిజిట్స్కి ఎలా రాస్తారు? 00 రాస్తారా? మీరే చెప్పండి. లేదు 20 అని రాస్తారనుకో, అది నేను 2020 సంవత్సరం అనుకోవాలా, లేదంటే 2000 సంవత్సరం అనుకోవాలా? కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంది కదా. ఆ కన్ఫ్యూజన్స్ ఉండకుండా ఉండడానికే ఇక్కడ ఎస్ఓపి అనేది మనకి ఏ విధంగా డిటర్మైన్ చేయబడింది, 4 డిజిట్స్ అనేవి రాయాలి అని చెప్తుంది. సో ఆ విధంగానే ప్రాక్టీస్ అనేది అవుదాం. ఏదైనా ప్రాక్టీస్లోనే ఉంటుంది. సో అలాగే ఎర్రర్స్ అనేవి మనకి యాక్చువల్గా ఎన్ని రకాలు? 6 రకాలు.
ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే స్ట్రైకప్ చేసి ఆ ఎర్రర్స్ అనేవి మేము 6 సార్లు స్ట్రైకప్ చేసుకోవచ్చు అనే విధంగా అర్థం చేసుకుంటున్నారు. అదేంటి బాబు, ఇక్కడ స్ట్రైకప్ అనేది 6 టైమ్స్ చేసుకోవడానికి కాదు, ఎర్రర్స్ అనేవి 6 రకాలని చెప్తున్నారు ఇక్కడ. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఏంటి ఆ 6 రకాలు మనం ఇప్పుడు తెలుసుకోవాలి. 1 ఎంట్రీ ఎర్రర్, 2 రాంగ్ డేట్ ఎర్రర్, ట్రాన్స్క్రిప్షనల్ ఎర్రర్, క్యాలిక్యులేషన్ ఎర్రర్, స్పెల్లింగ్ ఎర్రర్, రౌండింగ్ ఎర్రర్. ఈ విధంగా కొన్ని ఎర్రర్స్ అనేవి ఉన్నాయి. సాధారణంగా జరిగేది మనకి ఎంట్రీ ఎర్రర్. ఎంట్రీ జరుగుతున్న ప్రతిసారి డాక్యుమెంటరీలో ఏదో ఒక ఎర్రర్ అనేవి రావచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు టైం ఉంది, టైం వచ్చేసరికి 15:45 ఉంది. అదే కాకుండా ఇంకొక టైంని కొంచెం మనం మ్యానిపులేషన్ చేస్తూ ఉంటాం డేటా ఎర్రర్స్లో. అవన్నీ జస్ట్ జనరల్ ఎర్రర్, డేటా ఎర్రర్స్ అనేవి అవి. అలాగే రాంగ్ డేట్ ఎర్రర్. డేట్ అనేది ఎప్పుడు రాంగ్ రాస్తాం? ఇయర్ చేంజ్ అవుతున్నప్పుడు, లేదా మంత్ చేంజ్ అవుతున్నప్పుడు సమ్ బ్యాచ్ నెంబర్లో కూడా ఒక్కొక్కసారి కొంచెం క్లమ్జీ అనేది అవుతుంది. హ్యూమన్ ప్రతి ఒక్కడికి కామన్ అది. ఓకేనా? అలాంటి కేసెస్లో చూసుకోవాలంటున్నారు. ప్లస్ ట్రాన్స్క్రిప్షనల్ ఎర్రర్ అంటే ఏ విధంగా, ఇక్కడ ఒక సోర్స్ నుంచి ఇంకొక సోర్స్కి ఒక డేటా అనేది డంప్ చేయడానికి, అలాంటి వాటిని మనం ట్రాన్స్క్రిప్షనల్ ఎర్రర్ అంటాం. ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక టెంపరేచర్ అనేది, నువ్వు ఆపరేషన్ ఒకటి పెర్ఫామ్ చేసావు, రైజ్ ద టెంపరేచర్ అప్ టు 95 degrees సెంటిగ్రేడ్ అని చెప్పేసి ఒక ఆపరేషన్ ఉంది బీపీఆర్లో. నువ్వు ఆపరేషన్ పెర్ఫామ్ చేసావు, కానీ అక్కడ టెంపరేచర్ రిజల్ట్ అనేది రాయాలనుకుంటే నువ్వు ఎక్కడి నుంచి రాస్తావు? ఒక ట్రాన్స్మిటర్ అనేది ఉంటుంది, సెన్సార్ ఉంటుంది కదా, టెంపరేచర్ సెన్సార్. వాటిని టెంపరేచర్ ట్రాన్స్మిటర్స్ అని కూడా అంటాం. ఆ రిజల్ట్ అనేది చూసి నువ్వు ఎగ్జాక్ట్గా నీ రికార్డులో అనేది రాయాల్సి వస్తుంది. కానీ అక్కడ రిజల్ట్ ఓవర్ సైట్ వల్ల, ఓవర్ లుక్ వల్ల నీకు అక్కడ ఒక వాల్యూ అనేది కనిపించింది 30 degrees సెంటిగ్రేడ్ అని చెప్పి. నువ్వు 30 degrees రాస్తే అక్కడ ఏమో 95 ఉంటుంది వేరే వాల్యూ. సో ఇక్కడ ట్రాన్స్క్రిప్షనల్ ఎర్రర్ అంటే డేటా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి డంప్ చేసుకుంటున్నప్పుడు కొన్ని ఎర్రర్స్ అనేవి సహజంగా ఎప్పుడు త్రూ టెలిఫోన్ ద్వారా కొన్ని రిజల్ట్లు చెప్తూ ఉంటారు. ఐ మీన్ డిసిఎస్ వాళ్ళకి కానీ ఇంకెవరికైనా ఫోన్లో ఒక రిజల్ట్ చెప్పినప్పుడు వాడు ఇంకొకలాగా అండర్స్టాండ్ చేసుకోకపోవచ్చు. సో ఈ విధంగా ఇవన్నీ ట్రాన్స్క్రిప్షనల్ ఎర్రర్స్ అనేవి అంటాం. సో ఇవి కూడా కొంచెం రిపీట్ అవ్వకుండా చూసుకోండి. అండ్ క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ అనేవి మనకి సహజమే. క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ అంటే క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి కూడా చూసుకోండి. ప్రతిదీ ఇప్పుడు నీకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే సింపుల్గా ఒకటే సొల్యూషన్ అబ్బా, స్ట్రైకప్ చెయ్యి. ఎవరు స్ట్రైకప్ చేశారు? సైను, డేటు, అంతే, ఫస్ట్ అయిపోయింది. స్పెల్లింగ్ ఎర్రర్స్ అనేవి కూడా కామన్. స్పెల్లింగ్ ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి, అవి కూడా చూసుకుంటూ ఉండండి. రౌండింగ్ ఎర్రర్స్ అంటే డెసిమల్స్. సపోజ్ ఇప్పుడు పాయింట్ తర్వాత డెసిమల్ వాల్యూ మోర్ దెన్ 5 కంటే ఎక్కువ ఉంటే నెంబర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయ్యిద్ది. అలాగే నెంబరు బిలో 5లో ఉంటేనేమో ఆ రిజల్ట్ అనేది ఒకలాగా వస్తుంది. ఆ డెసిమల్స్ వాల్యూస్ కూడా చూసుకోవాలని చెప్తున్నారు. ఎస్ఓపిలో ఇంకా యాక్చువల్గా ఉంటాయి. ఆల్కోవా ప్లస్ అనేది, అది ఇంకా ముందు తెలుసుకుందాం. ఇక్కడ మీరు తెలుసుకోబోతుంది ఏంటి, నీకు ఏదైనా ఒక ప్రాబ్లం అనేది వచ్చింది జీడిపిలో, డాక్యుమెంటేషన్లో, ఏం లేదు, ఒక డాక్యుమెంట్లో ఒక ఎర్రర్ అనేది రాసామంటే ఖచ్చితంగా స్ట్రైకప్, సైను, డేటు, ఈ 3 మాత్రం అసలు మర్చిపోవద్దు. అంతే, ఈ 3. సీ ద ఒరిజినల్ వాల్యూ దట్ వాజ్ ఎంటర్డ్. ఇప్పుడు ఒరిజినల్ వాల్యూ అనేది ఉంది, ఒక తప్పు రాసావు నువ్వు ఆల్రెడీ. ఆ తప్పు రాసింది పరా గీకేస్తే నీకు అండర్స్టాండ్గా ఉంటుందా లేదా? ఆ ఒరిజినల్ వాల్యూ అనేది అది లెజిబుల్ అంటే ఇక్కడ రీడబుల్ అంటే నేను చదివినా, ఇంకొకరు చదివినా, నీ ప్రొడక్షన్ మేనేజర్ చదివినా, లేదంటే ఇంకెవరైనా హెచ్ఓడి చదివినా, లేదంటే రెగ్యులేటరీ అథారిటీస్, కస్టమర్స్ ఎవరు చూసినా కానీ అది చాలా క్లియర్గా ఉండాలి. ఒరిజినల్ వాల్యూ చాలా అండర్స్టాండబుల్గా ఉండాలి. సో అది లెజిబుల్ అంటే. ఇక్కడ నువ్వు సింగిల్ స్ట్రైకప్ చేస్తే అది చాలా క్లియర్గా ఉంటుంది అలాగా. ప్లస్ అండర్స్టాండ్ వై ద కరెక్షన్స్ వాజ్ మేడ్ అంటే ఇక్కడ ఏంటి, కరెక్షన్ అనేది అసలు ఎందుకు చేశారు ఏంటి, అది అండర్స్టాండ్గా ఉంటేనే కదా మనం ఏదైనా చేయడానికి పాసిబుల్ అయితే. ఇప్పుడు నువ్వు ఇందాక మనం అనుకుంటున్నాం టెంపరేచర్ అనేది 95 degrees అని, 95 degrees కొట్టేసి వాడు మళ్ళీ 95 degrees ఒరిజినల్ వాల్యూ కొట్టేసి
కరెక్టెడ్ వాల్యూ మళ్ళీ 95 డిగ్రీస్ రాస్తే యూజ్ ఏముంది? ఆల్రెడీ వాడు 95 డిగ్రీస్ రాశాడు, కొట్టేసిందే మళ్ళీ అక్కడ రాస్తే వాల్యూ అనేది ఉండదు కదా. అందుకనే అసలు ఎందుకు రాసాం ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా ఉండాలి. అలాగే ఐడెంటిఫై హూ మేడ్ ద కరెక్షన్ అండ్ వెన్, ఎవరు ఆ కరెక్షన్ని ఫైండ్ అవుట్ చేశారు, వాళ్ళ సైన్ బట్టి మనం తెలుసుకోవచ్చు కదా, ఈ పలానా పర్సన్ అనే వ్యక్తి ఇలాగా స్ట్రైకప్ చేసి సైన్ పెట్టారు. సైన్ అంటే సైన్కి అంత వాల్యూ, ఎవరు, ఐడెంటిఫై హూ అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు సైన్ బట్టి. ప్లస్ అలాగే వెన్ అంటే ఏంటి, ఇక్కడ సైన్ పెట్టిన తర్వాత డేట్ అనేది వేస్తాం కదా, ఆ డేట్ అనేది ఎప్పుడు, ఈ పలానా రోజులో. ఇప్పుడు ఒక బీపీఆర్ అనేది ఓపెన్ చేస్తే అది 3 సంవత్సరాల తర్వాత అయినా 4 ఇయర్స్ తర్వాత అయినా కానీ ఆ డాక్యుమెంట్ చూస్తే ఓకే పలానా డేట్లో ఈ పలానా వ్యక్తి అనేది ఈ ఒరిజినల్ వాల్యూని స్ట్రైకప్ చేసి కరెక్టెడ్ వాల్యూ అనేది పైన రాశారు అని చెప్పి ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆ డాక్యుమెంట్ చూస్తే చాలా క్లియర్గా లిజబుల్గా ఉంటుంది. ఆ విధంగా మనం ప్రాక్టీస్ అవ్వగలగాలి, అది నేను కోరుకునేది అందరి దగ్గర నుంచి. సో బీపీఆర్లో దయచేసి ఈ వైట్ నాట్స్ కానీ, లేదంటే మనం ఎలాగో పెన్తోనే రాసేది కొంతమంది వాటర్తో రఫ్ చేసి ఇలా కొంచెం మ్యానిపులేషన్ చేస్తున్నారు డాక్యుమెంట్స్ని. వైట్ నాట్స్ అనేవి ఏమీ యూజ్ చేయొద్దు, యూజ్ అయితే అస్సలు చేయొద్దు, అదే చెప్తుంది ఇక్కడ.